బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఆట కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతూ కనిపిస్తోంది. ఇంకా హౌస్లో చూసుకున్నట్లయితే గొడవలు అయితే కావాల్సినవి జరుగుతున్నాయి. ముఖ్యంగా విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ అయితే ఒక పెద్ద ఎమోషనల్ డ్రామా అయితే నడిచింది అక్కడ. నిజంగా అది చాలా పెద్ద ఎమోషనల్ డ్రామా అయితే నడిచింది. మరి ఆ ఎమోషనల్ డ్రామాలో ప్రేరణ తప్ప విష్ణుప్రియ తప్ప, వీళ్ళిద్దరిలో తప్పెవరిది, అసలు తప్పెవరు చేశారు, తప్పుగా ఎవరు అర్థం చేసుకున్నారు, ఆ విషయాలు అయితే మనం ఇప్పుడు ఒకసారి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంటే విష్ణుప్రియ వచ్చేసరికి అంటే వీళ్ళ టాస్క్లు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే బెలూన్ టాస్క్ తర్వాత వీళ్ళకి అంటే వీళ్ళు శక్తి టీం గెలిచింది, అలాగే కాంతారా టీం ఓడిపోయింది. సో కాంతారా టీంకి సంబంధించిన రేషన్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా అక్కడైతే స్టోర్ రూమ్లో పెట్టేసేయాలి, వాళ్ళు అవి తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళేమనుకున్నారంటే ఉన్నది ముందు మనం వండేసుకొని మనం తినేద్దాం, వాళ్ళెటు గెలిచారన్నారు కాబట్టి వాళ్ళ లగ్జరీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే రేషన్ వాళ్ళకి ఇస్తారు, మనకైతే ఎప్పుడు వస్తుందో ఏం దొరుకుతుందో మనకు తెలీదు, కాబట్టి ఉన్నది వెళ్ళి మనం వండేసుకొని తినేద్దామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అందుకే వెంటనే గబగబా వంటగదిలోకి వెళ్ళిపోయి ప్రేరణ అయితే ఏదైతే ఆ గోధుమ పిండితో చేసిందో ఆ బ్యాటర్తో ఆమె దోశలు అయితే వేసుకోవడం స్టార్ట్ చేసింది. ముందు వాళ్ళు వేసేసుకొని తినేస్తే ఆ తర్వాత గెలిచిన వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళకి ఏదైనా నడుస్తుంది అనే ఒక ప్లాన్ అయితే వాళ్ళు వేసుకున్నారు. నిజంగా అది మంచి విషయమే, మనం ఎక్కడా కూడా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే రేషన్ రాలేదు మీకు ఇవ్వము మేము అన్నామంటే వాళ్ళు పాప ఏం తినాలో తెలియదు కాబట్టి ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. అదే టైంలో విష్ణు అయితే నాకు ఆకలి అవుతుంది అని చెప్పి కిచెన్లోకి వచ్చింది. వీళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారో అది ఎవరిది కూడా ఈ శక్తి టీంకి అయితే ఏం తెలియదు. సో విష్ణు వచ్చి నాకు బాగా ఆకలి అవుతుంది, నాకు ఒక స్టవ్ ఉంది కదా ఈ పక్కన నేను వేసుకుంటాను అని అన్నట్లుగా అనింది. లేదంటే అంటే ఆమెకి రాదు వేసుకోవటం కాబట్టి నాకు ఒక 2 వేసి ఇమ్మని అడిగింది, కానీ ప్రేరణ ఎలాగా రియాక్ట్ అవ్వలేదన్నమాట. తర్వాత నాగమణికంట కూడా ఆమె కొంచెం ఆకలి అంటుంది కదా, కొంచెం ఆమెకి వెయ్యి అంటే ముందు మనం వేసుకుందాము, మనం వేసుకున్న తర్వాత వాళ్ళు వేసుకుంటారు అన్నట్టుగా ప్రేరణ చెప్పింది. కానీ ఆకలి అంటోంది కదా నువ్వైతే వేసుకొని ఇవ్వు అని చెప్పి, లేకపోతే నేను వేస్తాను ఆగు అని చెప్పి నాగమణికంట అంటంతో ఇక ఆమె కోసం వేసుకున్న దోశ ఏదైతే ఉందో అది రెడీ అయిన తర్వాత అది తీసి ప్లేట్లో ఇట్లా వేసిందనమాట. మనకి ఎక్కడా కూడా ఆమె మరీ అయిష్టంగా దోశని ఇట్లా విసిరేసినట్టు ఏది ఇట్లా ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చి విష్ణుప్రియ ఇట్లా అన్నట్టయితే మనకి ఎక్కడా కనిపించలేదన్నమాట. ఆమె వేయటం అయితే అంటే దోశ ప్లేట్లో వేయటం అయితే నార్మల్గానే వేసింది, అక్కడైతే ఎలాంటి డౌటు లేదు. కానీ ఎక్స్ప్రెషన్ మాత్రం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మాత్రం ఆమె చాలా ఇబ్బందికరంగానే పెట్టింది ప్రేరణ. అంటే మాకెందుకు మధ్యలో వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు కదా మనకెందుకు అన్నట్లుగా ప్రేరణ ఎక్స్ప్రెషన్ అయితే అలాగే పెట్టింది. అయిష్టంగానే ఇచ్చింది దోశ అయితే, మనకైతే ఎలాంటి అనుమానం లేదు దాంట్లో. అంటే విష్ణుప్రియ హైలైట్ చేసింది ఏంటంటే ముష్టి వాళ్ళకే లేకపోతే ఏదో ముష్టి వాళ్ళని కూడా అనకూడదు మనం మామూలుగా అయితే, ఏదో ఇబ్బందికరంగా ఇష్టం లేకుండా ఇట్లా విసిరేసినట్టు, ఏదో జైల్లో ఖైదీలకు వేసినట్టు, ఈ పదం వాడింది ఆమె, జైల్లో ఖైదీలకు వేసినట్టుగా అట్లా వేసింది అని చెప్పి ఆమె అయితే అనడం జరిగింది. ఇట్లా అయిష్టంగా వేసిందని నాగమణికంట ఉండి అక్కడ కొంచెం సేఫ్ గేమ్ ఆడాలని చూశాడు. అంటే నేను ఆమె ఎక్స్ప్రెషన్ చూడలేదు, నేను ఆమె వేసిందే చూశాను, ఆమె అంత ఇబ్బందికరంగా ఏం వేసి ఉండదులే అంటే అన్ఇంటెన్షనల్గానే ఇచ్చింది, కానీ మరి అంత నువ్వు అనుకునేంత అయితే అయ్యి ఉండదులే అని చెప్పి నాగమణికంట అయితే చెప్పడానికి ట్రై చేస్తాడనమాట. అయితే విష్ణుప్రియ అయితే మిస్ఇంటర్ప్రిటేషన్ అయితే అక్కడ జరిగింది, ఆమె తప్పుగానే అర్థం చేసుకొని ఆమె ఎక్కువ ఫీల్ అయిందనమాట. వెళ్ళిపోయి కూర్చొని అంటే ఫుడ్ ఎవరికైనా ఫుడ్డే కదా, అంటే ఆమె చెప్పిన మాట కరెక్టే, కానీ ఫస్ట్ ప్రేరణ ఏదైతే ఇవ్వను అని చెప్పిందో ఆ పాయింట్ తర్వాత ఆమె దోశ అట్లా వేసేసరికి విష్ణుప్రియ కోపం వచ్చింది. ఆ దోశ తీసుకోలేదు, నాగమణికంట ఏదైతే వేసాడో అదే దోశ తీసుకెళ్ళింది, కానీ ఆ దోశ కూడా తినడానికి ఆమె ట్రై చేయలేదు, పక్కన పెట్టేసింది. కానీ పృథ్వీ వచ్చి ముక్కదుంచి తిను అనగానే మరి పృథ్వీ ప్రేమగా పెట్టేసరికి కాదనలేక తినింది. అయితే మొత్తం ఓవరాల్గా గొడవ చూసుకున్నట్లయితే ప్రేరణ ఆ దోశ ఏదైతే విష్ణుప్రియ అలిగేషన్ చేసిందో అట్లా విసిరేసింది అయితే వేయలేదు, మామూలుగానే వేసింది, కానీ ఇష్టం లేకుండా అయితే ఇచ్చింది. ఆ గొడవ చాలా చినికి గాలివాన అయితే అయింది, మనం చూసాము ఆ విషయం. ఆ తర్వాత ఆ గొడవ అంతా నాగమణికంట మీద కూడా మనం తిరగటం అయితే చూసాము. ఇంకా వీళ్ళిద్దరి గొడవకు సంబంధించి చూసుకున్నట్లయితే విష్ణుప్రియనే తప్పుగా అర్థం చేసుకుంది, ప్రేరణ కూడా కొంచెం దానికి ఆస్కారం స్కోప్ అయితే చూపించింది. ఇక్కడ ఇద్దరిని తప్పుపడడానికి లేదు, ఆమె ముందు నేను వేయను అంది, సో తర్వాత వేసినా కానీ ఆమెకి నచ్చలేదు, కొంచెం డ్రామా అయితే నడిచింది. విష్ణుప్రియ కూడా కొంచెం చూసుకొని మాట్లాడుంటే బాగుండేది. ఆ తర్వాత గొడవను సార్ట్అవుట్ చేయని చెప్పి సోనియా 2 దోశలు కొంచెం చట్నీ వేసి ఆమెకి చెప్పడంతో వెళ్ళిందనమాట. ఇంకా ప్రేరణ కూడా తీసుకొని వెళ్ళి త్రూ మై హార్ట్ అని చెప్పి పెట్టంగానే విష్ణుప్రియ కూడా తినింది. అంటే ఈసారి సీజన్లో అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అప్పటికప్పుడే కొట్టేసుకుంటున్నారు, అప్పటికప్పుడే కలిసిపోతున్నారు, హగ్ చేసుకుంటున్నారు, నీకు నేను నాకు నువ్వు అని చెప్పి పాటలు పాడేసుకుంటున్నారు. అసలు అది ఏది రియలో జనాలకైతే అర్థం కావట్లేదు. కొట్టుకునేది నిజమా, అంత కాసేపట్లో కలిసిపోవడం నిజమా అంటే వాళ్ళు కలవద్దు అని కాదు, కానీ అప్పటికప్పుడు ఆ ఎమోషన్స్ ఏంటో చూస్తుంటే కొంచెం డ్రామాటిక్గా అనిపిస్తున్నాయి సిచ్యువేషన్స్ అన్నీ కూడా. ఏదో కావాలని గొడవ పడుతున్నారా, కావాలని కలిసిపోతున్నారా, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు అనేది అయితే అర్థం కావట్లేదు. ఇంకా విష్ణు వర్సెస్ ప్రేరణ చూసుకున్నట్లయితే ఎవరిది తప్పు అంటానికి లేదు, ఒక తప్పు ఆమె చేసింది, ఒక తప్పు ఏమి చేసింది. సో మొత్తానికైతే అలా గడిచిపోయింది. మనకైతే చూడటానికి కొంచెం ఫన్ అయితే అక్కడ క్రియేట్ అయిందనే చెప్పాలి.
మధ్యలో విష్ణు వర్సెస్ కాదు, విష్ణు అండ్ పృథ్వీది కూడా మనం చూసాం. ఆయన ప్రేమగా తినిపించడం, ఆమె తినటం సిగ్గుపడుకుంటా. ఇంకా ఓవరాల్గా మరి మీకేమనిపించింది? విష్ణుప్రియ తప్పుగా అర్థం చేసుకుందా, ప్రేరణ తప్పుగా బిహేవ్ చేసిందా? మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.